నగర ప్రజల 15 ఏళ్ల కల నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 9వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినేట్ ముందుగా చేస్తున్నామని, లోయర్ ప్రామినేట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సి ఉందని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తామని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం అంటే ఇది అని ఆదిరెడ్డి వాసు అన్నారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదంటూ విమర్శించారు. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే, మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని.